అవి నాకు త్రావ చూపుము. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషము కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపలను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ తెచ్చమని వేడుకొందుము. దేవుని
నీ ప్రజలు సత్క్రియలను ఫలమును విస్తారముగా ఫలించి నీ కృపచేత అనేకమైన ఈవులను పొందినట్లు వారి మనసులను పూనుకోమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయేక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు ఈ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకున్నాను. ఆమేన్. ఆత్మవందన పాఠ్యభాగము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చదివి వినిపిస్తాను. సండే వరకు ఏర్పాటు చేయబడిన ఆత్మవందన పాఠ్యభాగము యెషయా గ్రంథము 59వ అధ్యాయం 15వ వచనం 15వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. సత్యము లేకపోయిన చైతన్యము విసర్జించువాడు మోసపరుచున్నాడు. న్యాయము జరుపుకోవట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలంగా ఉండేది. మధ్య సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడింది. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేయదు. ఆయన నీతియే ఆయనకు ఆధారమైనది. నీతిని కవచముగా ఆయన ధరించుకునేను. రక్షణను తల మీద శిరస్నానముగా ధరించుకునేను. ప్రతిదండను వస్త్రముగా వేసుకునేను. ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకునేను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయను. తన శత్రువులకు క్రోధము చూపును. తన విరోధులకు ప్రతీకారము చేయను. దీపస్తులకు ప్రతీకారం చేయను. ఈ వాటి మీద పర్యంతం. పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు జి అమృత వచ్చి చదువుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ప్రారంభం. సండే కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడింది. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకును సమస్త నెరవేరిన వారై నిలబడుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. ఎలయనగా మీ నడుములకు సత్యమును గట్టి కొట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తపరమైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును దాడి పట్టుకొని దానితో మీరు దృష్టిని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుడు. మరియు రక్షణను శిరస్థానములను దేవును
వాక్యములను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండు. వాక్యం దానికి నీవు అర్పించినాను. నీవు లోక సంబంధం కాదంటే వాళ్ళలో లోక సంబంధం కాదు కనుక ఆ లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పోమని నేను ప్రార్థించలేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించి ఉన్నాను. నేను లోక సంబంధం కాదంటే వాళ్ళను లోక సంబంధం కాదు సత్యవంతే వారిని ప్రతిష్ట చేయమని నీ వాక్యమే సత్యము. ఈ వాక్యం ఎందుకలేదు. మనందరము కలిసి అపోస్తలుల విశ్వాసాలను ఒప్పుకున్నాము. భూమి ఆకాశంలో సృష్టించిన సర్వశక్తి గల తండ్రిని దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాము. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొందుకులకు అధికారంతో శ్రమపడి శిలువవేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూలదినము నిలిచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుంచి వచ్చునని నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాము. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవంలో ఉందని నమ్ముచున్నాము. ఆమేన్. మన మధ్య మరి ఈ సండే స్కూల్ ఆదివారం వరకు మరి వాక్య పరిచర్య చేయడానికి మరి విజయవాడ నుంచి వచ్చిన జోసఫ్ ఆనంద్ బ్రదర్కి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మరి ప్రసంగానికి వెళ్ళడానికి ముందుగా ఒక ప్రత్యేక పాట క్యాథరిన్ వచ్చి ప్రత్యేక పాట పాడిన తర్వాత మరి మన కీర్తన పాడుకుందాం. క్యాథరిన్ నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్నాడు నిరంతరం నీ దేవా, మారని దేవా, ఈ లోక
హెచ్డీగా పనిచేస్తూ ఆయన జాబ్ రిజైన్ చేసి ఫీల్డ్ ఆఫీసర్ ఈస్ట్ జోన్ గిడియన్స్ ఇంటర్నేషనల్లో పనిచేస్తున్నారు. అలాగే స్క్రిప్చర్ యూనియన్ మినిస్ట్రీలో మరి సీనియర్ వాలంటీర్గా పనిచేస్తున్నారు. మన మంచికి వాక్యాన్ని అందించడానికి వచ్చి ఉన్నారు. దానికి ముందుగా మనము కీర్తన పుస్తకంలో చాలా టెస్ట్ కీర్తనలు 555వ కీర్తన ఆశీర్వాదము నీవు అనే కీర్తనతో మనం కీర్తన ప్రారంభించుకున్నాం. Thank you.
తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందుము. మన మధ్య ఉన్న జోసఫ్ ఆనంద్ గారు వచ్చి వాక్యాన్ని మనతో పంచుకుంటారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. నా పేరు జోసఫ్ ఆనంద్. గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా అనే సంస్థలో ఆంధ్ర రాష్ట్రానికి ఫీల్డ్ ఆఫీసర్గా పరిచర్యలు అందించడానికి దేవుడు నా కృపను చూపిస్తున్నాడు. అదేవిధంగా స్క్రిప్చర్ యూనియన్లో వన్ ఆఫ్ ద వాలంటీర్స్గా ఉంటూ అనేక ప్రాంతాలు, ఇంకా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పరిచయం చేయడానికి దేవుడు కృపను చూపిస్తున్నాడు. ఇంకా కొన్ని సంస్థల్లో కూడా సేవలు అందించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ వారి ద్వారా ప్రపంచ సండే స్కూల్ ఆదివారం జరుపుతున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులకి, నా ప్రశాంత్ కుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రాముఖ్యంగా సండే స్కూల్ టీచర్స్కి, సండే స్కూల్ బిడ్డలకి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా ఆరాధన ఎంతగా క్రమముగా మర్యాదగా నడిపించి ఉన్నారు కదా. వీరిని బట్టి దేవాతి దేవుని మనం స్తుతించాలి. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం ఏంటంటే సర్వాంగ కవచములు ధరించుకొనుడి. ఇది మన యొక్క అంశంగా ఉంటూ ఉంది. నిరంతరము ప్రతి ఒక్క వ్యక్తి పోరాడుతూనే ఉన్నాడు. దేంతో పోరాడుతున్నాడంటే శరీరంతో పోరాడుతూ ఉన్నాడు, లోకంతో పోరాడుతూ ఉన్నాడు, ఇంకొకటి అపవాదితో పోరాడుతూనే ఉన్నాడు. ఇది నిరంతర ప్రక్రియ. మీలో ఎవరైనా సరే నా శరీరము నా ఆత్మకి విరోధంగా పోరాడటం లేదు అని చెప్పగలరా? లేదు. ఎందుకంటే శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధంగా నిరంతరము పోరాడుతూనే ఉంటాయి. అలాగే లోకంలో కూడా మనకి ఎన్నో శ్రమలు ఉంటూ ఉన్నాయి. లోకం కూడా ఇంకా చెప్పాలంటే విచ్చలవిడితనంతో జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో లోకం ఉంటూ ఉంది. నిరంతరం అపవాదైన సాతాను మన మీద ఏం చేస్తున్నాడంటే దాడి చేస్తూనే ఉంటాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే సర్వాంగ కవచమును ధరించుకోండి అని చెప్తున్నాడు. నాన్న నువ్వు రా నాన్న ఒకసారి. హలో, ప్లీజ్ కమ్. నాకు ఇప్పుడు 10:10 అయింది. నాకు కొంత సమయాన్ని చెప్పారు. ఆ సమయంలో ఖచ్చితంగా ముగిస్తాను. ఇటురా నాన్న. ఇప్పుడు ఈ బిడ్డ ఉన్నాడు. ఈ బిడ్డ నిజం చెప్పాలంటే నిరాయుధుడిగా ఉన్నాడు. ఎటువంటి ఆయుధం లేదు. నేను ఇతన్ని ఏం చేయొచ్చు అంటే నాకున్న శక్తితో, నాకున్న బలంతో ఇతన్ని కొట్టి చంపేయచ్చు. లేకపోతే నా దగ్గర ఉన్న ఆయుధాలతో దాడి చేయొచ్చు. అవునంటారా కాదంటారా? ఇతని దగ్గర ఆయుధం ఉన్నట్లయితే ఏం చేస్తాడు? నేను ఇతన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు నన్ను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సర్వాంగ కవచములు ధరించుకోండి. ఎందుకు సర్వాంగ కవచం అంటున్నాడు? ఎందుకో తెలుసా? సాతానికి గుండు పిన్ను, ఈ గుండు పిన్ను ఉంది కదా, ఇది పట్టే స్థలం ఇస్తే చాలు మన జీవితాన్ని పూర్తిగా ఆక్రమించుకొని నాశనం చేస్తాడు. నా మాట అర్థమైంది అనుకుంటున్నాను. సాతానికి ఒక గుండు పిన్ను పట్టే స్థలం ఇస్తే చాలు మన జీవితాన్ని పూర్తిగా ఆక్రమించుకొని నాశనం చేస్తాడు. దేవుడు అందుకే ఏమి చెప్తున్నాడంటే సర్వాంగ కవచములు ధరించుకోండి. ఈరోజు నీ ముందు కనిపిస్తున్న బిడ్డ, అంటే ఈ బిడ్డ గురించి నేను మాట్లాడలా, మీ బిడ్డలైనా సరే, ఈ బిడ్డను ఉదాహరించి మాట్లాడుతున్నా. ఇతను నీకు పైకి చాలా మంచిగా కనపడొచ్చు, కానీ ఎంతో పోరాటం ఇతని జీవితంలో ఉంది. మీరు అనుకోవచ్చు ఇతని జీవితంలో ఏ పోరాటం ఉంది అని. ఎంతో పోరాటం గుండా బిడ్డలు వెళ్తున్నారు. ప్రస్తుత కాల వేళలో ప్రపంచాన్ని ఉనికిస్తున్న కొన్ని పాపాల గురించి మీతో చెప్తాను, మీకే అర్థమవుతుంది. మొదటిది, ఇది నా మాటలు కాదు, ప్రపంచం చెప్తున్న మాటలే మీతో చెప్తున్నాను.
మగవాడు మగవాడిని పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీ స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు, ఆడ మగ కాని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఇది నా మాట కాదు, ప్రపంచం చెప్తున్న మాట. ప్రపంచం చెప్తున్న మాట. తెలంగాణలో గత సంవత్సరంలో ఒక మ్యారేజ్ కూడా జరిగింది. ఇంకా బయటికి రాకుండా ఎన్నో మ్యారేజెస్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది మాకెందుకు, మా పట్టణంలో లేదు కదా అని మీరు అనుకోవచ్చు. సమాజంలో ఉందంటే ఖచ్చితంగా నీ ఇంటిని కూడా దర్శిస్తుంది అది. రెండో చెప్తున్నాను వినండి. పెళ్లి కాకముందే సహజీవనం చేయొచ్చు. ఇది కూడా నా మాట కాదు, కోర్ట్స్ చెప్తున్నటువంటి మాట, మన న్యాయ వ్యవస్థలు చెప్తున్న మాట ఇది. పెళ్లి కాకముందే సహజీవనం చేయొచ్చు. మూడోది, డ్రగ్ మాఫియా. మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్నట్టు రోజుల్లో మనం ఉన్నాం. గత కాలంలో చెప్పుకున్నట్లయితే బాంబే, కల్కటా ఇలాంటి ప్రాంతాల గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో దొరుకుతూ ఉన్నాయి. నాలుగోది, హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే పిల్లల్ని తప్పుడు పనులకు ఉపయోగించుకోవటం, అంతేకాకుండా వీళ్ళ అవయవాల్ని తీసుకోవడం కోసం వీళ్ళని చిత్రహింసలు పెట్టడం, లేకపోతే వీళ్ళని తప్పు పనుల కొరకు ఉపయోగించుకోవటం. హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాం. నేను ఒక వీడియో చూశాను, ఎంతో బాధ కలిగించింది. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ, ఒక మనిషి బతికుండగానే చర్మాన్ని ఒలిచేస్తూ ఆ అవయవాలన్నీ బయటికి తీసేస్తున్నారు. బ్రతికి ఉండగానే. ప్రస్తుత సమాజం ఇదే. ఐదవది, పోర్నోగ్రఫీ. భయంకరమైన పాపం ఎక్కడ జరుగుతుందంటే ఈ సెల్ ఫోన్ ద్వారానే జరుగుతుంది. ఇది యాక్సెసిబుల్గా వీళ్ళ చేతిలో పెట్టేశాం. చదువుకోరా అని వీళ్ళ చేతిలో పెట్టాం. వీడేం చేస్తున్నాడో మనం గమనించుకోవట్లా. విజయవాడ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. ఇంజనీరింగ్ గుడ్లవల్లి కాలేజీలో ఒక తమ్ముడు చదువుతూ ఉన్నాడు. నా సండే స్కూల్ ఫ్రెండ్, రూమ్మేట్ అతను. నేను ఒక మీటింగ్లో ఉంటే నాకు కాల్ చేస్తా ఉన్నారు. ఏంటి అని అడిగితే, బాత్రూమ్ క్లీన్ చేసే హార్పిక్ తాగి చచ్చిపోదాం అనుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో నా మీటింగ్ ఎండ్ చేసుకొని అతనితో ఫోన్లో మాట్లాడుతున్నా, ఏంటి తమ్ముడు నీ సమస్య అని. ఆ తమ్ముడు చెప్పిన మాట ఏంటంటే, అన్న పోర్నోగ్రఫీ వీడియోస్కి బానిస అయిపోయాను. అవి చూస్తున్నంతసేపు ఆనందంగానే ఉంది, తర్వాత నాలో ఒక రకమైన బాధ, నేను తప్పు చేశాను అన్న ఇదిలోకి వెళ్ళిపోతున్నాను. బతకడం కంటే చచ్చిపోవడం ఏమనుకుంటున్నాను, హార్పిక్ తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాను. అలాంటి సమయంలో నాకు ఫోన్ చేసినప్పుడు అతనికి దేవుడి ప్రేమని చెప్పడం జరిగింది. ఇంకోటి, లవ్. ప్రేమ అనే మాటకి అర్థాన్ని ఎప్పుడో మార్చేశారు. నేను ఒక సండే స్కూల్ రిట్రీట్లో మాట్లాడుతున్నా, లవ్ అనే టాపిక్ మీద మాట్లాడుతూ, ప్రేమలో ఉన్న వాళ్ళు చేయి పైకెత్తండి అని అడిగా. 2వ తరగతి చదువుతున్న పాప చేయి పైకెత్తా ఉంది. ఓహో, ఈ పిల్లకి అర్థం కాలేదని చెప్పి అబ్బాయి అమ్మాయితో, అమ్మాయి అబ్బాయితో ఉన్నవాళ్ళు, లవ్లో ఉన్నవాళ్ళు చేయి పైకెత్తండి అన్న. ఆ అమ్మాయి ఎత్తుతా ఉంది. అదంతా సెషన్ అయిన తర్వాత ఆ పాపని పక్కకి పిలిచి అడిగా, ఏంట్రా నాన్న నువ్వు ఇందాక నుంచి చేయి ఎత్తుతున్నావు, ఏంటి నీ సమస్య అంటే, ఆ వీడియో కూడా నా దగ్గర ఉండేది, నా కంప్యూటర్లో ఆ వీడియో కూడా రికార్డ్ చేసుకొని ఉంచుకున్నా. ఆ పాప చెప్పిన మాట ఏంటంటే, ఒక అన్నయ్యని ప్రేమిస్తున్నా. నా సండే స్కూల్ పిల్లవాడు చాలా మంచివాడని సర్టిఫై చేయగలను. నేను సర్టిఫై చేయగలను, హీఈస్ గుడ్, పర్ఫెక్ట్ అని. కానీ ఒకరోజు లాక్డౌన్ టైంలో మనకి మంచి సమయం దొరికింది. ఆ సమయాల్లో ప్రతిరోజు వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా డాబా మీద కూర్చొని గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మా మధ్య ఎక్కువ రిలేషన్షిప్ బిల్డ్ అయిందో, తన లోపల ఉన్న బాధనంతా బయటికి చెప్పడం మొదలుపెట్టాడు. ఏమనంటే, అన్నా నాది లవ్ ఫెయిల్యూర్. ఆ అమ్మాయిని తలుచుకొని ప్రతిరోజు నేను నిద్రపోయేటప్పుడు ముసుగేసుకొని ఏడుస్తూ ఉన్నా. అది వాళ్ళ అమ్మ నాన్నలకి తెలియదు, అన్నయ్యకి తెలియదు, ఎవరికి తెలియదు. 6వ తరగతి చదువుతున్న ఒక పాప, నేను ఎన్నో ప్రాక్టికల్స్ చెప్పగలను. నేను అన్నీ ఎదుర్కొని వాళ్ళకి సమస్యలు తెలుసుకొని మీతో చెప్తున్న మాట. 6వ తరగతి చదువుతున్న పాప ఒక లెటర్ మీద రాస్తూ ఉంది. ఏంట్రా నాన్న రాస్తున్నావు అన్న. అంది. ఆ అమ్మాయి అందంటే ఎవరికి ఏదో ఉందన్న అర్థం. ఆ లెటర్ తీసుకొచ్చి నా చేతులను పెట్టింది. నేను ఈ అమ్మాయిని ఏమన్నాను, అసలు కనీసం పలకరించడం కూడా పలకరించలేదు కదా, ఏంటి పాప నాకు లెటర్ అంటే
ఇది రాసింది. దాంట్లో ఏమని రాసిద్ది అంటే సహజంగా నన్ను క్షమించు, నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెట్టో, ఇలాగేదో రాసి ఉంటుంది. నేను దాన్ని పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నా. ట్రైన్లో విజయవాడ వెళ్తుంటే అమ్మాయి మరలా ఫోన్ చేసింది, అన్న లెటర్ చదివావా? చదవలేదు, నన్ను ఇంటికి వెళ్ళి తీరిగ్గా చదువుతా అన్న. ఇప్పుడే చదువు అంది. నమ్మండి, తను వెళ్తున్న 17 సమస్యల్ని అందులో రాసింది. ఆ 17 సమస్యలు చదవంగాల్ని దేవుడి సంతానముడి చెప్తున్నా, నా గుండె పగిలిపోయింది. 6వ తరగతి చదువుతున్న పాప ఇలా 17 సమస్యలు గుండా వెళ్తుందా? నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీ ముందు కనపడుతున్న ఈ పిల్లవాడు నీకు మంచిగా కనిపించవచ్చు, కానీ ఇతనిలో ఎంతో పోరాటం ఉంది. ఇతనిలో ఎంతో పోరాటం ఉంది. 2 రకాల సందర్భాలు మీ ముందుకు వస్తాయి. సమాజంలో ఉందంటే నీ ఇంటిని దర్శించదు అనుకోబాకండి. ఏదో ఒక రోజు నీ ఇంటిని తలుపు తట్టిద్ది. అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఒకటి ప్రొయాక్టివ్, రెండవది రియాక్టివ్. ప్రొయాక్టివ్ అంటే ఏంటంటే, ఒక సమస్య నా ఇంటిని తలుపు తట్టక ముందే నా ఇంటిని నేను సిద్ధపరచుకోవటం, ఆ సమస్యను ఎదుర్కోవటానికి. రియాక్టివ్ అంటే ఏంటంటే, ఆ సమస్య నన్ను బాధించిన తర్వాత దానికి పరిష్కారాన్ని అప్పుడు కనుక్కోవటం రియాక్టివ్. వెరీ సాడ్ టు సే, ఎంతోమంది క్రైస్తవ జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే రియాక్టివ్లోనే ఉన్నాయి, ప్రొయాక్టివ్లో ఉండట్లా. ఇలాంటి మీటింగ్స్కి వెళ్తుంటే ఒక తల్లి వచ్చి చెప్తోంది, అయ్యా నాకు 17 సంవత్సరాల కుమారుడు, వాడి పరిస్థితి ఏంటంటే నా వయసు తగ్గ అమ్మాయితో అక్రమ సంబంధంలో ఉన్నాడు. ఇలాంటి ఎన్నో విన్నా నేను. ఏం తల్లి ఏం చేసావు? రియాక్టివ్లో ఉన్నా, ప్రొయాక్టివ్లో లేను. ప్రొయాక్టివ్ అంటే ఏంటంటే, వీడు ఇప్పుడు బాగానే ఉన్నాడు, వీడు పాడైపోకముందే వీడికి సర్వాంగ కవచుల్ని ధరించాలి. అప్పుడు శత్రువు దాడి చేస్తున్నప్పుడు ప్రతి దాడి చేయగలడం. ఎప్పుడైతే సర్వాంగ కవచంలో నేను నిర్లక్ష్యపరిచానో, సాతాను వచ్చి వీడిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, హింసిస్తూ ఉంటాడు, వీడు బయటికి చెప్పలేక చచ్చిపోతా ఉంటాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సర్వాంగ కవచమును ధరింపచేయండి. ఎన్నోసార్లు ఆ సర్వాంగ కవచాలు మనమే పెట్టుకోం. దేవుడు నా హృదయంలో ఉంచిన మాటల్ని నాకు ఇవ్వబడిన సమయంలో మీతో ధ్యానిస్తాను. ఈ ఒక్కొక్క సర్వాంగ కవచం గురించి మాట్లాడుతూ ఉంటాను. మనకి రాయబడిన 3 పాఠ్యభాగాల్లో పాత నిబంధన గ్రంథంలో ఎన్నో మాటలు అక్కడ రాసి ఉన్నారు. అలాగే యోహాను సువార్తలో కొన్ని మాటలు రాసి ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో కొన్ని మాటలు రాయబడినాయి. వీటి మూడింటిని జోడిస్తూ కొన్ని అంశాలు మీ ఏటుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. నేను మీకు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిలో ఒక్కొక్క దాని గురించి చెప్తాను. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. మొదటిది ఏమిటంటే, తలకి రక్షణ అనే శిరస్నానం పెట్టాలి. తలకి రక్షణ అనే శిరస్నానం పెట్టాలి. ఎందుకు తలకి రక్షణ అనే శిరస్నానం పెట్టాలంటే, అపవాది నిరంతరం దాడి చేస్తూనే ఉంటాడు. వీడు ప్రతి దాడి చేయాలంటే ముందు ఉండవలసింది రక్షణ అనే శిరస్నానం ఉండాలి. మీరు ఎన్నో సందర్భాలు ఇటు విధంగా చూసుంటారు. బైక్ మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగితే ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్నాడో అతని పరిస్థితి ఏమైందంటే, అతను తల వెళ్ళి నేల గుద్దుకున్నప్పుడు ఆ హెల్మెట్ పగిలిపోద్ది, కానీ అతని తలకి చిన్న గాయం కూడా అవ్వదు. చూసారా ఎప్పుడైనా? నా కళ్ళ ముందు కొన్ని యాక్సిడెంట్లు చూసా. ఇంకొక సందర్భం ఏంటంటే, సేమ్ వేలో ఒక యాక్సిడెంట్ జరిగింది, తలకి హెల్మెట్ లేదు. ఏం జరిగిందంటే, ఆ యొక్క రోడ్డుకి వెళ్ళి తల గుద్దుకుపోయింది, ముక్కలు అయిపోయింది. ఏమిటి అంటే, శిరస్నానం లేదు. ఇప్పుడు ఇవి మనుష్యులంగా మనం ఇచ్చేది కాదు, ఇది ఎవరిచ్చేదంటే దేవుడు ఇచ్చేది. ఈ పిల్లవాడి గురించి మనం ఏం ఆలోచిస్తామంటే, పాస్టర్ గారు అబ్బాయి కదండి, స్కూల్ చదువుతున్నాడా, ఎందుకు చదివిస్తున్నాం? భవిష్యత్తు బాగుండాలని. మంచి బట్టలు ధరింపజేసాం, ఉన్నతమైన విలువలు నేర్పిస్తూ ఉంటాం. ఏమంటే రాత్రిపూట ఇంట్లో ఉంటాడా, బయట ఉంటాడా? ఇంట్లో ఎందుకు ఉంచుతున్నారు? భద్రత కొరకు.
ఈ పిల్లవాడి గురించి ఏం ఆలోచిస్తామంటే శారీరకపరమైన రక్షణ గురించి ఆలోచిస్తాం. నా మాటలు జాగ్రత్తగా గమనించండి. శారీరకపరమైన రక్షణ గురించి ఆలోచిస్తాం. ఉన్నతంగా చదువుకోవాలి, వీడు మతి స్థిమితం లేనివాడిగా మారిపోకూడదు, మంచి విలువలతో ఉండాలి, ఎటువంటి ఆపద కలగకుండా నా యొక్క సంరక్షణలో ఉండాలి అని శారీరకపరమైన సంరక్షణ గురించి ఆలోచిస్తాం. కానీ ఆలోచించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మీయపరమైన వస్త్రాలు, ఆత్మీయపరమైన సంరక్షణ కలిగించే ఆయుధాలు ఈ బిడ్డ దగ్గర ఉన్నాయా లేవా అన్నది గమనించాలి. ఆత్మీయపరమైన ఆయుధాలు ఇతని దగ్గర ఉన్నాయా లేవా అని గమనించాలి. నేను ఈరోజు ఈ చిన్న బిడ్డల గురించి తల్లిదండ్రులైన మీతో మాట్లాడుతున్నాను. ఈ చిన్న బిడ్డల గురించి తల్లిదండ్రులైన మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక్క మాట మీకు మీరు ప్రశ్న వేసుకోండి. ఆ ప్రశ్న ఏంటంటే, నేను ఎప్పుడు ఈ ప్రశ్న వేసుకుంటా, నేను ఇప్పటికిప్పుడు చనిపోతే దేవుడి సన్నిధానంలో పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? ప్రతి క్షణము ప్రతిసారి నేను ఈ ప్రశ్న వేసుకుంటూ జీవిస్తుంటా. ఇప్పుడు మీకు మీరు ఈ ప్రశ్న వేసుకోండి. ఒకవేళ ఇప్పటికిప్పుడు యేసే రాకడొచ్చినా లేకపోతే మీ పోకడ జరిగినా ఎక్కడికి వెళ్తారు? అదే ఇప్పుడు ఈ చిన్న బిడ్డల గురించి ఆలోచించండి. ఇప్పటికిప్పుడు యేసే రాకడొచ్చినా లేకపోతే ఈ చిన్న బిడ్డలు చనిపోయినా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? నమ్మకం ఉందా మీకు మీ బిడ్డలు పరలోకానికి వెళ్తారని? మీకు గనక ఆ నమ్మకం పుట్టట్లేదంటే మీరు ఇంకా అతనికి రక్షణ అనే శిరస్త్రాణం ఇవ్వలేదు అని అర్థం. ఈ రక్షణ అనే శిరస్త్రాణం ఏం చేసిద్దంటే ఇతని మీదకు వచ్చే దాడిని ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఇతని ద్వారా కూడా ఎటువంటి పాపం జరగకుండా ఉంటుంది. ఈ శిరస్త్రాణం ఇక్కడి నుంచి ఇక్కడికి దాకా ఉంటుంది. ఇక్కడ జరగవలసినంత పాపం జరుగుతూ ఉంటుంది. కళ్ళతో భయంకరమైన పాపం జరిగిద్ది. కళ్ళతో భయంకరమైన పాపం జరిగిద్ది. పాపానికి ప్రధాన ద్వారం ఏదంటే కళ్ళే. పాపానికి ప్రధానమైన ద్వారం కళ్ళే. ఈ కళ్ళు పాపానికి ప్రధానమైన ద్వారం ఉండి పాపం జరగడానికి అవకాశం ఉంది. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆదాము అవ్వని దేవుడు పండు తినొద్దు అన్నాడు. కానీ ఆ పండు వాళ్ళ కళ్ళకి ఏ విధంగా ఉందంటే చూపునకు రమ్యంగా ఉంది, అంటే ఆకర్షణీయంగా ఉంది. పాపం ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఆకర్షణీయంగా ఉంటుంది. మీకు ఇంకొక సందర్భం కూడా గుర్తు చేస్తాను. సంసోను ఎక్కడ పాపంలో పడిపోయాడంటే ఎంతోమంది చెప్పే మాట ఆ దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు పడిపోయారంటారు. దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు పాపంలో పల్లా, దానికంటే ముందుగానే పాపంలో పడ్డాడు. ఎప్పుడో తెలుసా అమ్మా? ఫిలిస్తీన్ల దగ్గరికి వాళ్ళ కుమార్తెని చేసుకున్నప్పుడు అది కూడా కాదు. వాళ్ళతో మాటలు సంభాషణ అప్పుడు కూడా కాదు. ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు సింహాన్ని చంపేస్తాడు. సింహాన్ని చంపేసిన తర్వాత మరలా తిరిగి వెళ్తున్న సమయంలో దాంట్లో ఏం చూస్తాడు తెలుసా? తేనె పట్టును చూస్తాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ తేనె పట్టు అతని కళ్ళకు కనిపిస్తుంది, కానీ నాజీరు చేయబడిన వాడు శవాన్ని ముట్టుకోకూడదు. నాజీరు చేయబడిన వాడు శవాన్ని ముట్టుకోకూడదు. ఈరోజు పాపం ఏమి ఎర్రగా వేస్తుందంటే చూపునకు అట్రాక్టివ్గా ఉండేది ఎర్రగా వేస్తుంది, కానీ దాని వెనకాల నీ నాజీరు తత్వాన్ని, నిన్ను పాపంలో పడేసేది, నీ ప్రాణాన్ని బలి తీసుకునేది ఉంది. ఒక చేపను పట్టడానికి ఎర్రను పెడతారు. ఆ చేప ఏమనుకుంటుందంటే ఈ ఎర్రను తినటానికి వెళ్తున్నా అనుకుంటుంది, కానీ ఉరిలో చిక్కుకుంటుంది. ఈరోజు ఈ కళ్ళ ద్వారా ఎటువంటి పాపం జరుగుతుందంటే భయంకరమైన పాపం జరుగుతుంది. ఇది ప్రధాన ద్వారం. ఇది జరగకుండా ఉండాలంటే రక్షణ శిరస్త్రాణం పెట్టాం. రెండవది ఇక్కడే చెప్తున్నా, ఈ నోరు, ఈ పెదవుల మాటలు ఎలాంటి అంటే దీనితోనే దేవుని స్తుతిస్తాం, దీనితోనే మన పొరుగువాన్ని దూషిస్తూ ఉంటాం. దేవుని స్తుతిస్తాము, పొరుగువాన్ని దూషిస్తూ ఉంటాం. నాలుక, అసలు దాని గురించి రాయబడిన మాట ఏంటంటే ఈ నాలుక అగ్ని అని రాసేశారు. అగ్ని అని రాసేశారు బైబిల్లో. ఎందుకని? చిన్న మంటజాలు మొత్తం తగలబెట్టేయడానికి.
ఒక నోటితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదే నోటితో, ఇదే నాలుకతో జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. ఒక అక్క నాతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, నేను కొన్ని కౌన్సిలింగ్ క్లాసెస్ ఇస్తున్నప్పుడు ఆ అక్క నాతో చెప్పిన మాట, తమ్ముడు ఇదే మాటలు గనక నాకు కొన్ని సంవత్సరాల క్రితం అందింపబడినట్లయితే ఈరోజు నా జీవితం పగిలిపోయిన జీవితంగా ఉండేది కాదు. ఇదే నాలుకతో మన జీవితాన్ని కట్టుకోవచ్చు, ఇదే నాలుకతో మన జీవితాన్ని పగలగొట్టుకోవచ్చు. చెవులు ఏం వింటున్నాయో ముసలమ్మ ముచ్చట్లకి ఎక్కువగా అవకాశం ఉంది. ఇలా నేను ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తే నా సమయం సరిపోదు, కానీ ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు ఈ తలకి రక్షణ అనే శిరస్త్రాన్ని పెడితే ఏమి జరిగిద్దంటే, ఇటు నుంచి పాపం బయటికి రాదు, అటు నుంచి పాపం లోపలికి రాదు, ఇటు నుంచి పాపం జరగడానికి అవకాశం ఉండదు. మీకు ఇక్కడ మంచిగా పిక్చర్ పెట్టారు, మీకు అది గమనించినట్లయితే ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా మొత్తం కవర్ చేయబడి ఉంటుంది. ఈరోజు గనక ఇక్కడ కూర్చున్న మీరే కానీ మీ బిడ్డలకే కానీ రక్షణ అనే శిరస్త్రానాన్ని మీరు ధరింప చేయకపోతే జరిగేది ఏంటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంటుంది, ఉగ్రత పాలైపోతారు. మీరు చదవాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్పుకుంటూ వెళ్తాను, వినండి. ఉగ్రత మహాదినం రోజు వారు ఉగ్రత పాలవుతారు. ఏంటి ఉగ్రత దినం అంటే, ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చదువుకోండి. అక్కడ భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనవంతులు అందరూ ఉంటారు. ఈ మాట చదువుదాం, చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము, ఇక్కడ 6వ అధ్యాయము, ఇక్కడ 6:15 నుంచి. భూరాజులను, గనులను, వినండి, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రుడును, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, బండ గుహలలోను, కొండ గుహలలోను, బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడు అయిన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడని, ఇక్కడ వినండి, అని పర్వతాలతోనూ బండలతోనూ చెప్తారు. ప్రియులారా, ఎంతో బాధతో వేదంతో నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ బిడ్డల ముఖాలు చూడండి, ఈ బిడ్డల ముఖాలు చూడండి. వీళ్ళకి నువ్వు రక్షణ నేర్పించకపోతే, రక్షణ అనే శిరస్త్రానం కనుక నువ్వు పెట్టకపోతే జరిగే సందర్భం ఏంటంటే, ఈ పిల్లవాడు ఒకరోజు అరుస్తూ ఉంటాడు. నా బిడ్డనే నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, నా బిడ్డకి నేను రక్షణ నేర్పించకపోతే, రక్షణ అనే శిరస్త్రానం పెట్టకపోతే, ఆ బిడ్డకి చిన్న దెబ్బ తగిలితే విలవిల్లాడిపోతూ ఉంటాను. జ్వరం వస్తేనే రాత్రంతా మేలుకొని పరిచయం చేస్తూ ఉంటాను. నా బిడ్డకి ఏ ఆపద కలగకూడదని ఎంతో తాపత్రయపడుతూ ఉంటాను. రక్షణ కనుక నేను అందించకపోతే ఆ రోజు జరిగేది ఏంటంటే, గొర్రె పిల్ల ఉగ్రత మహాదినం రోజు వీడు బాధపడతాడు, నా బిడ్డలు బాధపడతారు. ఏమనంటారు తెలుసా, చిన్న రాయి తగిలితే విలవిల్లాడిపోతాం. ఆ రోజు బిడ్డలు ఏమని అరుస్తారంటే, కొండలతోనూ బండలతోనూ చెప్తారు, మీరు మా మీద పడిపోయి గొర్రె పిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయండి, గొర్రె పిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయండి. తల్లిదండ్రులారా, చేతులు జోడించి చెప్తున్నా, ఆ నిమిషం దాటిపోతే వెనక్కి తీసుకోలేం, ఒక్క క్షణము దాటిపోతే వెనక్కి తీసుకోలేం. ఆ రోజు నీ బిడ్డలు అరవకుండా ఉండాలంటే, ఆ కొండలతో బండలతో పడిపోవటమే మేలు అనుకోకుండా ఉండాలంటే, ఈరోజు రక్షణ అనే శిరస్త్రానాన్ని పెట్టు, రక్షణ అనే శిరస్త్రానాన్ని పెట్టు, రక్షణ నేర్పించు. ప్రతి ఒక్కడు భయపడేది మరణానికి, కానీ 9వ అధ్యాయం చదువుకోండి, మరణం కూడా వీళ్ళ దగ్గర నుంచి పారిపోద్ది. ఆ రోజు మరణం కూడా పారిపోద్ది. చచ్చిపోదామని ప్రయత్నాలు చేస్తారు, కానీ చావు వాళ్ళ దగ్గర నుంచి పారిపోద్ది.
ఇక్కడ 3 రకాల ప్రజలు ఉంటారు. ఎలాంటి ప్రజలంటే, ఒకటి రక్షణని అస్సలు ఎరగని వాళ్ళు, రెండోది రక్షణ పొందుకొని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, మూడోది రక్షణని జాగ్రత్తగా కాపాడుకుంటున్న వాళ్ళు. మీకు ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను వినండి. ఈ బిడ్డలు ఎలాంటి కేటగిరీలో ఉంటారంటే మొదటి 2 కేటగిరీస్లోనే ఉంటారు. మొదటి 2 కేటగిరీస్లోనే ఉంటారు. నేను వందల వేల మంది సండే స్కూల్ పిల్లలతో మాట్లాడా. వాళ్ళని నేను ఒకే ఒక్క క్వశ్చన్ అడిగేవాడిని, ఇప్పటికిప్పుడు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావంటే 100కి 100% పిల్లలు చెప్పేది ఏంటంటే నరకానికి వెళ్తాను, నరకానికి వెళ్తాను. నీ బిడ్డ నరకం పాలైపోకుండా ఉండాలంటే రక్షణ అనే శిరస్త్రానాన్ని ధరింపచేయి, రక్షణ అనే శిరస్త్రానాన్ని ధరింపచేయి. మొదటిది రక్షణ అనే శిరస్త్రానం. ఇది గనక నువ్వు ధరింప చేయకపోతే ఉగ్రత మహాదినం రోజు నీ బిడ్డలు అరవాల్సి వస్తుంది, ఏడవలసి వస్తుంది. రెండవది ఏమి ధరింప చేయాలంటే విశ్వాసం అనే డాలును పట్టుకునేటట్టు ధరింప చేయాలి. ఈ విశ్వాసం అనే డాలు ఎందుకు అంటే, రక్షణ ఇది ఏమిటంటే ఒక రిజర్వేషన్ లాంటిది. ఇప్పుడు నేను ఒక ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకున్నాను అనుకోండి, ఆ ట్రైను నా స్టేషన్కి రాకముందు ఎప్పుడైనా నేను ఆ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, ఐడియా ఉందా? ఆ టికెట్ నా స్టేషన్కి రాకముందు ట్రైను ఏ క్షణమైందైనా నేను ఆ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ రక్షణ ఏంటంటే నీకు ఒక రిజర్వేషన్. ఆ ట్రైన్ నువ్వు ఎక్కాలంటే ఇంకోటి ఏముండాలి తెలుసా? విశ్వాసం అనే డాలు కూడా ఉండాలి. ఎందుకు ఈ విశ్వాసం అనే డాల్ అంటే, ఎఫెసీ రాసిన పత్రికలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దుష్టుడు ఏం చేస్తున్నాడంటే అగ్ని బాణాలను వేస్తూనే ఉన్నాడు. వాడు ఒక్క క్షణం వేసి ఆగిపోడు. మీరు అనుకుంటారు ఎప్పుడో వాడి ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి మన తలుపు తడుతున్నాడేమో అనుకుంటారేమో. వాడు అలా కాదు వచ్చేది, నిరంతరం అగ్ని బాణాలు వేస్తూనే ఉంటాడు, నిరంతరం అగ్ని బాణాలు వేస్తూనే ఉంటాడు. ఈ నిరంతర ప్రక్రియలో వీరు అగ్ని బాణాలను ఎదుర్కోవాలంటే విశ్వాసం అనే డాలు కావాలి. ఎందుకు ఈ విశ్వాసం అనే డాల్ అంటే, ఆ అగ్ని బాణాలు నాకు ప్రమాదం కలిగించకుండా వాటిని ఎదుర్కొంటుంది. ఇజ్రాయిల్లో ఐరన్ డోమ్ అనేది ఉంటుంది. ఆ ఐరన్ డోమ్ చేసే పని ఏంటంటే, వీళ్ళు నిద్రించినా కానీ క్షేమంగా ఉంచుతుంది. ఈ శత్రువు వాళ్ళ మీదకి అణు అస్త్రాన్ని ప్రయోగిస్తే ఈ ఐరన్ డోమ్ ఐడెంటిఫై చేసి కొన్ని వేల కిలోమీటర్లు ఉండగానే దాన్ని స్మాష్ చేసేసిద్ది. ఇప్పుడు నువ్వు విశ్వాసం అనే డాలు ఇతనికి పట్టుకోవటం నేర్పించినప్పుడు ఏం జరిగిద్దంటే, ఇతను నిద్రిస్తున్నా మెలకుతున్న శత్రువేశ అగ్ని బాణాలని ఎదుర్కోవటానికి ఉపయోగపడిద్ది. మీకు బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఏంటి ఆ ఉదాహరణలు అయితే, యోసేపుకు చిన్ననాటి తనంలోనే వాళ్ళ నాన్న తన దగ్గర ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు నేర్పించాడు. ఆ భయభక్తులు నేర్పించడాన్ని బట్టి ఆ పోతిఫర్ ఇంట్లో ఒక స్త్రీ వచ్చి తన పట్టుకొని నాతో పాపం చెయ్యంటే అక్కడి నుంచి పారిపోయాడు. ఎన్ని అవకాశాలు ఉన్నాయి తెలుసు యోసేపుకి. దాసుడుగా ఉన్నాడు, ఆ పాపం చేసి ఆ కుటుంబానికి యజమాని అవుతాడు. తల్లిదండ్రుల భయం కూడా ఆ సమయంలో లేదు. ఏం తప్పు చేస్తున్నావు అని అడిగేవాళ్ళు లేడు. ఆ ఇంటి మీద అధికారిగా ఉన్నాడు. కానీ విశ్వాసం అనే డాల్ అతని దగ్గర ఉంది. విశ్వాసం అనే డాల్ అతని దగ్గర ఉంది. ఏమైందో తెలుసా? అగ్ని బాణం అతని దగ్గరికి వచ్చింది. ఈరోజు నీ పిల్లలు పాపంకి పరిగెత్తట్లేదు అని నువ్వు అనుకుంటావు. నీ పిల్లలు పాపానికి పరిగెత్తవలసిన అవసరమే లేదు. పాపమే వాళ్ళ దగ్గరికి వస్తుంది, పాపమే వాళ్ళ దగ్గరికి వస్తుంది. యోసేపు పాపానికి పరిగెత్తలా, యోసేపు దగ్గరికే పాపం వచ్చింది. నా మాటలు ఎందుకు చెప్తున్నానో మీరు గమనించుకోండి. యోసేపు దగ్గరికే పాపం వచ్చింది. విశ్వాసం అనే డాలు ఉంది కాబట్టి, భక్తిలో పెంచబడ్డాడు కాబట్టి అక్కడి నుంచి పారిపోయాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తీసుకోండి. ఈ ప్రతిమ మొక్కు అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు, నీ ప్రతిమకు మేము మొక్కం. నీ బిడ్డలు చెప్పగలరా? నీ బిడ్డలు చెప్పగలరా? ప్రార్థన చేస్తే చంపేస్తాం, శాసనం ఒకటి బయలుదేరింది. కానీ దానియేలు ఏం చేశారంటే,
ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేయొద్దంటే ఎంతమంది ఆగిపోతారో. ఇంకో విషయం ఏంటి, నేను ప్రార్థన చేయరా అన్నా చేయరు. వీడి గురించి కాదు నేను పిల్లల గురించి మాట్లాడుతున్నా. ఏమి నేర్పించాలంటే విశ్వాసం అనే డాల్ను పట్టుకోవడం నేర్పించాలి. ఈ విశ్వాసం అనే డాలు వీళ్ళు పట్టుకోవడం నేర్చుకున్నప్పుడు జరిగేది ఏంటంటే, శత్రు అగ్నిబాణాలు వేస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొంటారు. శ్రమ ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవ జీవితాన్ని తాకిద్ది. శ్రమ ప్రతి ఒక్క క్రైస్తవ జీవితాన్ని తాకిద్ది. అది వివిధ రకాల రూపాల్లో శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమను నువ్వు ఎదుర్కోవాలంటే విశ్వాసం అనే డాల్ ఉండాలి. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో నేను ఏజెన్సీ ప్రాంతాలకి 15 రోజులు సెలవు పెట్టుకొని అక్కడికి వచ్చి పరిచయం చేస్తూ ఉంటా. ఇప్పటికి కూడా నెలలో 3 రోజులు ఏజెన్సీలో ఉంటా. వెరీ డీప్ ఫారెస్ట్కి వెళ్ళిపోతాం. మీకు గత సంవత్సరంలో ప్రవీణ్ అన్న వచ్చారు, ఆయన టీం, మేమందరం కలిసి వెరీ డీప్ ప్లేసెస్లోకి వెళ్ళిపోయి అక్కడ పరిచయం చేస్తూ ఉంటాం. ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, నా లీవ్స్ అప్రూవ్ ఇవ్వట్లా. నా ఆన్ సైట్ మేనేజర్ అమెరికాలో ఉంటాడు, ఆఫ్ సైట్ మేనేజర్ ఇండియాలో నాతో పాటు ఉంటాడు. లీవ్స్ అప్రూవల్ కోసం మెయిల్ పెడుతున్నా, రిమైండర్స్ ఇస్తున్నా, వాళ్ళు ఇవ్వట్లా. ఒకరోజు కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నాం, నాకు లీవ్స్ కావాలి, ఇవ్వండి, నేను వెళ్ళాలి అని. వాళ్ళు అంటారు, ఇప్పుడే నువ్వు ప్రాజెక్ట్ మారే కాబట్టి నీకు లీవ్స్ ఇవ్వను అంటాడు. నేనంటాను, నాకు లీవ్స్ కావాలి, నేను అక్కడికి వెళ్ళాలి అంటాను. చివరికి ఇలా ఆర్గ్యుమెంట్ కాదు కానీ కొంచెం డిస్కషన్, కొంచెం మాట మాట్లాడుకుంటున్నాం. చివరికి నా ఆన్ సైట్ మేనేజర్ అన్న మాట ఏంటంటే, నీ కెరియర్ నీకు ముఖ్యమా, నువ్వు వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ ముఖ్యమా అన్నాడు. 30 మంది ఆ కాన్ఫరెన్స్ వింటా ఉన్నారు. అప్పటికి తడుముకోకుండా నేను చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళాలనుకుంటున్న ప్లేసే నాకు ముఖ్యం. యువర్ లీవ్స్ ఆర్ అప్రూవ్డ్, యూ కెన్ గో అన్నాడు. నేను వెళ్ళిపోయాను. నేను, నా భార్య ప్రవీణ్ అన్న, మేమందరం వెళ్ళి ఘనమైన పరిచయం చేసాం. తిరిగి వచ్చేటప్పటికి నా ప్రాజెక్ట్ నాకు లేదు. శ్రమలు వస్తాయి, కానీ దేవుడు ఈరోజు నన్ను ఆంధ్ర రాష్ట్రానికి ఫీల్డ్ ఆఫీసర్గా తన పరిచయంలో పాడుకుంటున్నాడు. ఇచ్చాపురం నుంచి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల ఈ ప్రాంతాల వరకు పరిచయం చేస్తా. ప్రతి నిమిషాన్ని పరిచయకు ఉపయోగిస్తా. అక్కడ చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు బోధిస్తా, యవనస్తులు ఉంటే యవనస్తులు బోధిస్తా, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు బోధిస్తా. గిడియన్స్ మినిస్ట్రీలో పరిచయం చేస్తా, స్క్రిప్చర్ యూనియన్లో పరిచయం చేస్తా, ఓసీసీలో చేస్తా, బియాండ్ సక్సెస్ అనే దాంట్లో చేస్తా. ఎన్నో పరిచయలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటా. శ్రమ వస్తుంది, కానీ ఎదుర్కోవడానికి విశ్వాసం ఉండాలి. నా టెస్ట్ మనీ చాలా ఉంది, కానీ ఒక చిన్న మాట చెప్తా. నాకు ట్విన్స్ పుట్టారు, పాప బాబు. పాప బాగానే ఉంది, బాబుకి 10 లక్షల్లో ఒకటికి ఉండే వ్యాధి ఉంది. పుట్టినప్పుడు కేజీ 360 గ్రాములు పుట్టాడు. గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చేసాడు. 14 డేస్ అయ్యేటప్పటికి 980 గ్రాములకు వచ్చేసాడు. కేజీ కంటే తక్కువ. నేను అంబులెన్స్లో ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నా. నిజం చెప్పాలంటే ఒక అస్థి పంజరాన్ని తీసుకుని వెళ్తున్నా. డాక్టర్లు, రాజమండ్రిలో ఒక డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, ఈ బిడ్డ ఇంకా బతకడం వేస్ట్, ఇతని మీద ఖర్చు పెట్టడం వేస్ట్ అన్నాడు. 6 సంవత్సరాలైంది, ఇప్పటికీ నా బిడ్డ బ్రతికే ఉన్నాడు. 3 సంవత్సరాలు బెడ్ రిడన్గా ఉన్నాడు. కదలలేదు, మెదలలేడు, అలాగే ఉండిపోయేవాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, మా ప్రార్థనలో ఎంతోమంది ప్రార్థనలో 3 సంవత్సరాల తర్వాత కూర్చోబెట్టాడు. తర్వాత ప్రాకటం నేర్పించాడు, తర్వాత నిలబట్టడం నేర్పించాడు. నా బిడ్డ యొక్క ఫోటో, వీడియో మీకు చూపిస్తే అతని కాలు, ఈ తొడ ఎంత ఉంటుందంటే ఇంతకంటే సన్నగా ఉంటుంది. కానీ దేవుడు మహాకృప, ఈరోజు నడుస్తున్నాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీ జీవితంలో శ్రమలు వస్తాయి, కానీ విశ్వాసం అనే డాల్ ఉండాలి. మూడోది, వాక్యమనే ఆత్మఖడ్గం ఉండాలి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? చేయి పైకెత్తండి, పైకెత్తి చూపించండి. అందరూ ప్లీజ్, ఎవరైనా సరే అలాగే చేయొద్దండి. నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు మాత్రమే చేయొద్దు, మిగతా వాళ్ళు దించేసేయండి. చూసారు ఎన్ని దిగిపోయినాయో? వాక్యమైన ఆత్మకట్టుగా నిర్లక్ష్యం చేయబాకండి. నా జీవితంలో నేను అలవాటు చేసుకున్న, థ్యాంక్స్ అమ్మా, నా జీవితంలో నేను అలవాటు చేసుకున్న పని ఏంటంటే, ఈ సెల్ ఫోన్ని నేను ముట్టుకోక ముందు నా దినాన్ని నేను ప్రారంభించేటప్పుడు వాక్యముతో
ప్రార్థనతోనే ప్రారంభిస్తా. నేను వెరీ ఆడ్ అవర్స్లో ట్రావెల్ చేస్తుంటా. నేను అక్కను కూడా ఇబ్బంది పెట్టా. 11:30కి బస్ స్టాండ్కి వచ్చి 12 గంటలకు బస్ స్టాండ్కి వచ్చి 1:30కి బస్సు ఎక్కా. ఎందుకంటే లేట్ నైట్లో బయలుదేరితే ఇక్కడ కొంచెం ఎర్లీ అవర్స్లో దిగుతాను, దాన్ని బట్టి ఇబ్బంది ఉండదని 1:30 దాకా అక్కడే కూర్చొని ఉన్నా. ఆ స్టేషన్లోనే కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉన్నా. ఈరోజు మెసేజ్ కాదు, నా అనుదిన బైబిల్ వాక్యదానం. గత 11 సంవత్సరాలుగా నేను పాటిస్తున్నది ఏంటంటే, నేను ఈ సెల్ ఫోన్ ముట్టుకోకముందు, ఈ సెల్ ఫోన్లో వాట్సాప్ కానీ ఇంకోటి కానీ ఆపరేట్ చేయకముందు నేను ఖచ్చితంగా ఈ బైబిల్ చదువుతా. క్రమం తప్పకుండా ప్రతిరోజు చదువుతున్నా. నా బిడ్డ గురించి చెప్పాను కదా, ప్రతి 2 గంటలకు ఒకసారి మేము హాస్పిటల్కి పరిగెత్తేవాడిని. నా కుటుంబంలో ఎన్నో మరణాలు జరిగినాయి, ఎన్నో శుభకార్యాలు జరిగినాయి. నా పిల్లవాడిని కొన్ని రోజులు హాస్పిటల్లో పెట్టాల్సి వస్తూ ఉండేది. అయినప్పటికీ ఎన్నో ఆడ్ అవర్స్లో ట్రావెల్ చేస్తుంటా. అర్ధరాత్రులు ఇంటికి తేలుతుంటా, అర్ధరాత్రులు బయలుదేరుతుంటా. అయినప్పటికీ ఈ బైబిల్ చదవటం నేను మానలేదు. గత 11 సంవత్సరాలుగా నేను బైబిల్ చదవని రోజు లేదు. మీరు చెప్పగలరా? మీరు చెప్పగలరా? ఎందుకంటే ఈ వాక్యమైన ఆత్మకటకం యొక్క విలువ నాకు తెలుసు. ఈ వాక్యమైన ఆత్మకటకం ఏం చేసిద్దంటే, మొదట మనలో పని చేసిద్ది. మొదట ఏం చేసిద్దంటే మనలో పని చేసిద్ది. ఇప్పుడు ఒక కత్తెత్తి ఏదన్నా ఈ ఆత్మకటకం పైకెత్తినప్పుడు ఏం చేసిద్ది తెలుసా? ముందు మనల్ని కోసిద్ది, అది తర్వాతే ఎదుటి వాళ్ళని కోసిద్ది. అందుకే దీన్ని హెబ్రీ పత్రికలు మాట్లాడినాడు, 2 అంచుల వాడిగల ఖడ్గం ఇది, సజీవమైన వాక్యం ఇది, ప్రాణాత్మ కీల దేహాన్ని మొత్తం మూలుగులు సైతం విభజించే అంత మట్టుకు దూరిద్ది. ఈ వాక్యమైన ఆత్మకడ్గం వీళ్ళకి నేర్పిస్తే ఏం చేసిద్దంటే, పాపము వీడి లోపల ఉన్న ఏ మూలనున్న దాన్ని నరికేసిద్ది, ఏ మూలనున్న దాన్ని నరికేసిద్ది. మొదట వాక్యమైన ఆత్మకడ్గం మనలో మార్పు వస్తుంది. వాక్యమైన ఆత్మకడ్గం మొదట మనలో మార్పును తీసుకొస్తుంది. సత్యం అనే దట్టి, ఇంకా నేను ఎక్కువగా మాట్లాడలేదు కానీ నాకు ఇంకా 10 నిమిషాలు ఉంది. సత్యం అనే దట్టి, ఈ సత్యం అనే దట్టి కూడా మనకి చదువుకున్న యెషయా గ్రంథంలోను అలాగే యోహాను సువార్తలోను సత్యము అనే దట్టి దేనికి సాదృశ్యంగా రాయబడిందంటే, నీ వాక్యమే సత్యము. ఈ వాక్యం మనల్ని ఏం చేసిద్దంటే, ఈ సత్యం అనే దట్టి నడుము కట్టుకుంటే నువ్వు పడిపోకుండా నిలబెట్టిద్ది, నువ్వు జారిపోకుండా నిలబెట్టిద్ది, నువ్వు పాపంలో పడిపోకుండా నిలబెట్టిద్ది, పాపము నీకు అంటకుండా కాపాడుకోవడానికి సహాయం చేసిద్ది. మీరు యెషయా గ్రంథంలో ఇందాక నుంచి మీరు చదువుతుంటే అక్కడ మొదటి నుంచి రాయబడిన మాటలు ఏంటంటే, రక్షింపబడనేరుకున్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదని ఉంది. అక్కడ బిగినయ్యి ఏ మాటలు రాసుకొచ్చారంటే, సత్యము దూరంగా వెళ్ళిపోయిందంట, నీతి దూరంగా ఉంది, సత్యము సంత వీధిలో పడిపోయింది. గమనించండి, ధర్మం లేదు, ప్రతి ఒక్కడు అన్యాయమే చేస్తున్నాడు, అక్రమంగా బతుకుతున్నాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఈ సత్యమనే వాక్యాన్ని సంత వీధులు ఎందుకు పడిందో తెలుసా? ఆడి ఇంటి దాకా తీసుకెళ్ళట్లేదు కాబట్టి. ఇంటి దాకా ఆ వాక్యాన్ని తీసుకెళ్ళట్లా, సంత వీధిలో పడేసి వెళ్తున్నాడు. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్నాము, సజీవమైన వాక్యం వింటున్నాము, ఎన్నో ప్రాక్టికల్ సెషన్స్తో కూడిన వాక్యాన్ని వింటున్నావు. ఈ వాక్యాన్ని నువ్వు ఇంటి దాకా తీసుకెళ్తే జీవితాలు బాగుపడతాయి, సంత వీధిలో పడేస్తే ఉపయోగం ఏముండదు, ఉపయోగం ఏముండదు. సత్యమని దట్టి బిడ్డలకు ధరింప చేయండి. నీతి అనే మైమరుగు తొలగించండి. ఈ నీతి అనే మైమరుగు ఏంటంటే, మన నీతి మురికి గుడ్డ వంటిది, మన నీతి మురికి గుడ్డ వంటిది. మన ధర్మకార్యాలు చేయొచ్చు, మంచి పనులు చేయొచ్చు, ఏదైనా సరే అదే మురికే. దేవుడి న్యాయ తీర్పు ఏట మనం నిలబడినప్పుడు అది మురికిగానే కనిపిస్తుంది. మరి మనమేం తొడుక్కోవాలంటే, నీతి అనే మైమరుగు తొడుక్కోవాలి. ఈ నీతి ఎలాగొచ్చిందంటే, అది నా స్వకీయ క్రియలను బట్టి రాలా. దాని కొరకు ఏమైపోయాడు తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడిన మాట, ఆయన వస్త్రాన్ని ప్రతిదండన అనే వస్త్రాన్ని ధరించుకోవటాన్ని బట్టి నీకు నీతి అనే వస్త్రం వచ్చింది. అమ్మా యెషయా గ్రంథంలో చదవండి,
ఏం వేసుకున్నాడంటే ఆయన ప్రతి దండనను వస్త్రంగా వేసుకున్నాడు. ఏంటా ప్రతి దండన అంటే మనం చేసిన పాప క్రియలను బట్టి మనకి దండన విధించబడాలి. కానీ ఆ దండన ఎవరు వేసుకున్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ధరించుకున్నారు. ఆయన దండనని ధరించి మనకేమిచ్చాడంటే నీతి అనే వస్త్రాన్ని ఇచ్చాడు. ఈ నీతి అనే వస్త్రము ఏం చేసిందంటే ఈ జోసెఫ్ ఆనంద్ యాక్చువల్గా మాట్లాడంటే బహు పాపిష్టి, ఎందుకు పనికిరాని వాడు, వ్యర్థుడు, దేవుడి న్యాయ తీర్పేట నిలబడటానికి అనర్హుడు. కానీ దేవుడు ఏం చేశాడంటే కృపచేత రక్షించుకొని నాకు నీతి అనే వస్త్రాన్ని తరిగింపజేసి ఏమంటున్నాడు తెలుసా? వీడు పరిశుద్ధుడు అంటున్నాడు. ఇక నేను పాపిగా ఆయన దృష్టిలో లేను. ఈ నీతి అనే మైమరుగు ఏం చేస్తుందంటే నన్ను దేవుని ఎదుట పరిశుద్ధునిగా నిలబెడుతుంది. నీతి అనే మైమరుగు తొడుక్కోవాలి. తర్వాత సమాధాన సువార్త జోడు తొడుక్కోవాలి. సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలి. ఇక్కడ 2 జోళ్ళు, పాదాలు 2 ఉన్నాయి కదా, 2 ఉంటాయి కదా. ఒకటి సమాధాన సువార్త, సిద్ధ మనస్సు. ఈరోజు ఎన్నో సంఘాల్లో బోధింపబడుతుంది ఏంటో తెలుసా? సమాధాన సువార్త బోధింపబడట్లా. యేసు నామంలో మీరు ఆశీర్వదింపబడుదురుగాక, అక్కడ నుంచి ఆమేన్ అంటారు. ఏంటిది? ఆశీర్వాదాల బోధ. సమాధాన సువార్త బోధించట్లా. రే నువ్వు పాపివి, నువ్వు ఉగ్రత పాలైపోయేవాడివి, ఇదిగో నీ కొరకు ఒక ఆయన సమాధానాన్ని సిద్ధపరిచాడు, అది పొందుకో. ఈ బోధ వినబడట్లా. మనం కూడా ఇతరులకి ఏం పరిచయం చేస్తామంటే వ్యాధి బాధల యేసు ప్రభు దగ్గర రా, తగ్గుతాయి. చెప్పాల్సిన మాట ఏంటంటే నీ పాప బతుకు పోవాలంటే యేసు ప్రభు దగ్గర రా. మనం ఎక్కువ శాతం సువార్తను ఎలా బోధిస్తామంటే నోటితోనే బోధిస్తాం, కానీ మన క్రియల ద్వారా బోధించాలి. నేను చెప్పినట్టు చేయండి, చేపెక్కెత్తండి. నేను చెప్పినట్టు చేయండి ప్లీజ్. అందరూ నేను చెప్పినట్టు చేయండి. ఊపండి, కొంచెం కిందకి తీసురండి, మీ గడ్డ మీద పెట్టుకోండి. ఇది గడ్డమా? నేను ఇందాక నుంచి చెప్పింది చేయండి అన్న, మీరేం చేశారు? నేను చేసింది చేశారు. సువార్తని ఎలా బోధించాలంటే మాట ద్వారా చెప్పబాకండి, నీ జీవితం ద్వారా చెప్పండి. మీ జీవితం ద్వారా చెప్పండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసినప్పుడు ఆఫీస్కి వెళ్ళగానే ప్రార్థన చేసుకునేవాడిని. ఒక అధ్యాయం ఇంటి దగ్గర చదువుకున్నా, మళ్ళీ ఒక అధ్యాయం చదువుకునేవాడిని. అలా నా దగ్గరికి వచ్చి కొంతమంది యేసు ప్రభు గురించి తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక బ్రాహ్మణుడు ఉదయం 5 గంటలకు నాకు ఫోన్ చేశాడు, ఎక్కెక్కి ఏడుస్తున్నాడు, నన్ను చర్చికి తీసుకెళ్ళాను అడిగాడు. ఎంతోమంది హైందవులు నేను ఆ బైబిల్ చదువుకుంటూ నేను క్రమమైన పద్ధతిలో భక్తి చేస్తుంటే వాళ్ళే నా దగ్గరికి వచ్చి యేసు ప్రభు గురించి అడిగి తెలుసుకునే వాళ్ళు. నీ సువార్తని నోటితో బోధించబాక, నీ క్రియల ద్వారా బోధించు. ఇంకొకటి చూసి మీరు క్రైస్తవులా అని కాదు, నిన్ను బట్టి యేసు ప్రభుని తెలుసుకోవాలి. అర్థమైనయా? తలకి చెప్పాలి. నెక్స్ట్ ఇంకో చేతికి వాక్యమైన ఆత్మడు, నడుముకి నీతి అని, పాదాలకి సమాధాన సువార్త జోడు, సిద్ధమనేసి సమాధాన సువార్త జోడు తొలగించండి. ఫైనల్గా ఒక మాట చెప్తా, 2 నిమిషాలు చెప్తా. ప్రార్థన చేయండి. ఈ బిడ్డకి నువ్వు ఎన్ని ధరింపచేసినా ప్రాముఖ్యమైనది ప్రార్థనే. యోబు వాళ్ళ కుటుంబాలు అన్నీ సిద్ధపరిచాడు, కానీ రేయి మొదటి జామున లేచి ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. దాని ద్వారా జరిగింది ఏంటంటే అతని గృహం చుట్టూ కంచె వేయబడింది. నేను నా బిడ్డల గురించి నేర్చుకున్న అంశం ఏంటంటే వాళ్ళు డిసెంబర్ 1 వస్తే 6 సంవత్సరాలు అవుతుంది పూర్తయ్యి. గత 5 సంవత్సరాలుగా నేను చేస్తున్న పని ఏంటంటే నా బిడ్డల గురించి ఒక ½ అన్ అవర్ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా. నేను నా వ్యక్తిగత ప్రార్థన కాకుండా, సంఘాలతో సమాజాలతో చేసే ప్రార్థన కాకుండా, నా బిడ్డల గురించి ప్రత్యేకంగా ఒక ½ అన్ అవర్ ప్రార్థన చేస్తా. నా సండే స్కూల్ బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తా. పేరున ప్రార్థన చేస్తా నా బిడ్డల గురించి, నా సండే స్కూల్ బిడ్డల గురించి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఈ లోకంలో పడిపోకుండా నా ప్రార్థన కాపాడిద్ది. నా బిడ్డలు వ్యభిచారులుగానో, దొంగలుగానో, సమాజాన్ని పాడు చేసేవాడుగానో, నరహంతకులుగానో, ఈ డ్రగ్స్ తీసుకునేవాడుగానో ఉండకుండా ఉండాలంటే నా ప్రార్థన అతని చుట్టూ కంచెలా కాపాడిద్ది.
నా ప్రార్థన అతని చుట్టూ కంచెలా కాపాడిద్ది. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నారా? మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నారా? చెయ్యకపోతే ప్రార్థన చెయ్యండి. ఈ బిడ్డలకి సర్వాంగ కవచం ధరింపజేసి ప్రార్థన చేయండి. అట్టి అనుభవాల్లో దేవుడు మనం నిలబెట్టునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఒకసారి నీ ఏటో కూర్చున్న నీ బిడ్డను ఒకసారి చూడు. ఏ స్థితిలో ఆ బిడ్డలు ఉంటున్నారు ఒకసారి ప్రశ్న వేసుకో. ఇప్పటికిప్పుడు ఏసే రాకడ వచ్చినా బడి పోకడ జరిగినా మన బిడ్డలు ఏ స్థలంలో ఉంటారనేది ప్రశ్న వేయి. నిజంగా నీ బిడ్డకి రక్షణ శిరస్త్రాణం ఉందా? దుష్టుని ఎదిరించడానికి ఆ డాలుందా? విశ్వాసం అనే డాలుందా? వాక్యమైన ఆత్మఖడ్గంలో పెంచుతున్నావా? నడుముకు సత్యమనే తట్టి కట్టబడిందా? నీతి అనే మైమరుగు తొడగబడిందా? సిద్ధమైన సమాజం తోడు తొడిగించావా? ఇదిగో ఈ సర్వాంగ కవచను ధరింపజేసి నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు రక్షణ పొందుతారు. దుష్టుడు వేసి అగ్ని బాణాలను లయపరుస్తారు. ఈ లోకంలో దేవుడు కోరుకుని ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తారు. ఓ తల్లి, ఓ తండ్రి, మన బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నాం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఇంకా నీ బిడ్డలు లోకంలో జీవిస్తున్నట్లయితే ఒక మంచి తీర్మానం తీసుకో. నా బిడ్డలను ప్రభువు కొరకు పెంచాలని, నా బిడ్డలను ప్రభువు కొరకు పెంచాలని. ఇంకా మీకే రక్షణ అనుభవం లేకపోతే ఒక ఉగ్రత దినం నువ్వు తట్టుకోలేవు. రక్షణ అనే అనుభవంలోకి రా. ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఆ ఉగ్రతలో పాలు పొందకుండా ఈరోజు క్రమపరుచుకుందాం మన జీవితాలని. ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయకాల వేళలో ఎందుకు పనికిరాని వాడిని నన్ను, నిష్ప్రయోజకుని నన్ను నిలబెట్టుకొని మీ యొక్క సంఘంతో, మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంతో కొద్ది మాటలు మాట్లాడి ఉన్నారు. ప్రభు, విత్తబడిన వాక్యము మంచి నేల పడిన విత్తనం వలె అది 30 100 అది ప్రతిఫలం చూడటానికి సహాయం చేయండి. ఈ సత్యం అనే దాన్ని సంత వీధిలో పడేయకుండా మా గృహాల్లో చేర్చుకునే భాగ్యం దయచేయండి ప్రభా. మా జీవితాలు మార్చుకునే భాగ్యం దయచేయండి. అంతవరకు నమ్మకస్తులుగా నీట నిలబడ్డ కృప చూపు నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనలు అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి కాయను గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయ స్థిరమైన మనసులో
కృతజ్ఞతా కానుకలు సమర్పించుకుందామండి. జి హేమ వచ్చి కృతజ్ఞతా కానుకలు సేకరిస్తారు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, కృపగల దేవా, ఇంతవరకు జరిగిన సండే స్కూల్ సండేలో మీరు తోడై ఉన్నారు. మా సంఘ బిడ్డలను, వారి జీవితంలో మీరు చేసిన మేలులను మహోపకరించి మీకు కృతజ్ఞతా కానుకలను మీ సన్నిధిలో సమర్పించి ఉన్నారు. ఈరోజు ఎవరిదైనా జన్మదినము కానీ వివాహ దినము కానీ ఉంటే వారిని దీవించండి. వీరు అర్పించిన కానుకలను ఆశీర్వదించి వారి కుటుంబంలో మీరు దీవించండి. పేరు పేరున వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియుడైన దేవా, మీ ఘననామానికి వందనాలు. నీ బిడ్డల జీవితాల్లో మీరు చేస్తున్న మేలులను మహోపకరములను తలంచుకుంటూ మృక్కబడి కాను మేలు చేసే వారి పట్ల మీరు మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల మీకు తోడయుండును గాక. ఆమేన్. సంఘ కానుకలు సమర్పించుకోవడానికి ముందుగా మరి చిన్న బిడ్డలు ఒక చిన్న యాక్షన్ సాంగ్ చేస్తారండి. అది జరుగుతుండగా సంఘ కానుకలు స్వీకరింపబడతాయి. ఈరోజు పాస్టర్స్ డే సందర్భంగా మరి పాస్టర్స్ అందరికీ కూడా, లూథరన్ పాస్టర్స్ అందరికీ కూడా బిడ్డలు వేసే పెర్ఫార్మెన్స్ మేము అంకితం ఇస్తున్నామండి. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ
సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మను పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీ కొరకై జీవించదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది, మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పోలి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలో చిన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుచున్నారు. మన జీవితంలో కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా,
వారు మన కొరకు కన్నీటితో ప్రార్థిస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒకటి నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మీ పైన నాయకులుగా ఉన్నవారు వారు లెక్క అప్పచెప్పుకోవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి. మనందరం కలిసి పాస్టర్ గారికి హ్యాపీ ఫాస్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఈ సండే స్కూల్ సండేని ఒక మంచిగా చనిపోయేలా చూడండి ఏసయ్యా తండ్రి నాయన. అలాగే పాస్టర్ గారిని దీవించి ఆస్వాదించండి. పాస్టర్ గారిని దీవించి ఆస్వాదించి పాస్టర్ అమ్మ గారిని వాళ్ళ కుటుంబాన్ని అంతటిని దీవించి ఆస్వాదించండి ఏసయ్యా. సంఘ బిడ్డల్ని సంఘ నాయకుల్ని దీవించి ఆస్వాదించండి. అలాగే మాకు ఎంతో నేర్పించిన మా సుమలత మిస్ని దీవించి ఆస్వాదించండి. అలాగే వాళ్ళ కుటుంబాన్ని అంతా దీవించి ఆస్వాదించండి ఏసయ్యా తండ్రి నాయన. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి వందనాలు తెలుపుతున్నాను. ఆమేన్. కృపగల తండ్రి, ఇంతవరకు మా సండే స్కూల్ సండే జరగటానికి కృప చూపించారు. మా సంఘాన్ని దీవించండి. మా సంఘ కాపరి గారిని దీవించండి. వారి కుటుంబాన్ని కాపాడండి. మా ఏఈఎల్సి నాయకులను దీవించండి. మంచి పరిపాలన మాకు దయచేయండి. అన్ని ఏఈఎల్సి సంఘాలను దీవించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా తండ్రి ప్రభువా, మా దేశంలో క్రైస్తవులను హింసించుచున్నారు యేసయ్యా. ఎన్నో చర్చలను తగలబెడుతున్నారు యేసయ్యా. ఎంతోమందిని కొట్టి చంపివేయుచున్నారు యేసయ్యా. మా దేశాన్ని కాపాడండి యేసయ్యా. మా దేశంలో నిజమైన దేవునిగా తెలుసుకోవడానికి సహాయం చేయండి యేసయ్యా. యేసునామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తుతి తండ్రి. అదేవిధంగా తండ్రి మా ఆంధ్రప్రదేశ్ కాపాడండి తండ్రి. అదేవిధంగా తండ్రి మా రాష్ట్రపతి, మా ప్రధానమంత్రి వాళ్ళందరూ బాగుండాలి తండ్రి. అదేవిధంగా తండ్రి మాకు మంచి పరిపాలన అందించేటట్లు చేయండి తండ్రి. మీ మంచి మనసుతో ఈ ఆంధ్రప్రదేశ్ని దీవించండి, రాష్ట్రాన్ని దీవించండి. వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి పరిపాలన ఇచ్చే సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి స్తోత్రం. ఏసే వందనాలు ఏసయ్యా. ఏసయ్యా మా సండే స్కూల్ సండేని కనుక గొప్పగా జరుపుకోలే సైన్ చేసి థ్యాంక్స్ ఏసయ్యా. ఏసయ్యా మా సండే స్కూల్ సండే ఏసయ్యా మా సండే స్కూల్కి ఇంకా చాలామంది వచ్చేలా సహాయించండి ఏసయ్యా. మా సండే స్కూల్ని అభివృద్ధి చేయండి ఏసయ్యా. ఏసయ్యా వచ్చిన బ్రదర్ని దీవించండి ఏసయ్యా. ఏసయ్యా సండే స్కూల్ టీచర్ని దీవించండి ఏసయ్యా. ఆమేన్. ఏసయ్యా ఎంతవరకు మా సండే స్కూల్ సండేని బాగా జరిపినందుకు మీకు వందనాలు. వచ్చే నెల డిసెంబర్లో జరగబోయే క్రిస్మస్ ఆరాధనను చక్కగా జరిపించండి. మాకు మంచి ఫలాలు ఫలించేలాగా దీవించండి. మేమందరం మిమ్మల్ని ఫలించేలాగా సాయం చేయమని నజరేయుడు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన చర్చిలో సండే స్కూల్ బిడ్డలుగా ఎదిగి ఈరోజు వాళ్ళు యవ్వన బిడ్డలుగా అయ్యారు. మరి చిన్న బిడ్డలు చాలామంది ఉన్నారు. దయచేసి సండే స్కూల్కి పంపించండి. మరి ఈ సండే స్కూల్ పరిచర్యలో మాకు ఎంతోమంది సహకరిస్తున్నారు. మరి పాస్టమ్మ గారు, అదేవిధంగా కుమారి గారు, నవ్య, చాలామంది, ప్రసన్న, చాలామంది మేము చేసే కార్యక్రమాల్లో చాలా సార్లు మాకు అడిగిన వెంటనే మరి వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఇంకను మరి మా సండే స్కూల్ బిడ్డల కొరకు, సండే స్కూల్ పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరి ఈరోజు పాస్టర్స్ డే సందర్భంగా మరి మా బిడ్డలందరూ చిన్న కోరిక కలిగి ఉన్నారండి. మరి ఆ చిన్న బిడ్డల కోరికను మన్నించవలసిందిగా గురుమండల అధ్యక్షుల వారిని అడుగుతున్నానండి. మరి అడిగి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి పాస్టర్స్ డే సందర్భంగా మరి బిడ్డలందరూ కూడా మరి గురువర్యులను సత్కరించాలని ఆశపడుచుండగా ఈ చిన్నదానికి మరి అయ్యగారు ఒప్పుకొని అయ్యగారు అమ్మగారు కూడా వచ్చి ఇక్కడ మరి కూర్చోవాలని మనవి చేస్తున్నామండి.
థ్యాంక్ యూ అయ్యగారండి. మరి చివరిగా వందన సమర్పణ మరి సృజన బ్లెస్సి వచ్చి వందన సమర్పణ తెలియజేస్తుందండి. Praise Lord. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ కార్యక్రమము ఇంత చక్కగా జరగడానికి సహకరించిన ప్రతి తల్లిదండ్రులకి మా ప్రత్యేక వందనాలు. అలాగే మరి అన్నిటిల్లో ముందుగా ఉండి మమ్మల్ని ఎంతగానో ప్రార్థన సహకారాన్ని మాకు అందించి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ప్రోత్సహించిన దైవజనులకు మన అయ్యగారికి మా ప్రత్యేక వందనాలండి. అలాగే చర్చ్ ఇంత అందంగా కనిపిస్తుంది అంటే దీని వెనకాల చాలా శ్రమ ఉంది. మరి ఈ చర్చ్ని ఇంత అందంగా డెకరేట్ చేసిన అనిల్ అన్నయ్యకి, అలాగే సహకరించిన ప్రతి సండే స్కూల్ బిడ్డలకి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి అలాగే నిన్న ఉదయం నుంచి మాతో పాటు ఉన్న అనిల్ అన్నయ్యకి, అలాగే కుమార్ ఆంటీకి మా ప్రత్యేక వందనాలండి. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన సండే స్కూల్ టీచర్ గారు అయిన సుమలత గారికి వందనాలు. ప్రారంభ ప్రార్థనలో నడిపించిన పాస్టరమ్ గారు కె శాంతి సుధా గారికి మా ప్రత్యేక వందనాలు. ఆరాధనలో ఎంతో చక్కగా నడిపించిన ఎం అమూల్యకు వందనాలండి. అలాగే బైబిల్ పాఠాలు చదివి వినిపించిన ప్రేమ్ సుహాస్కు, అమృతకు, అలాగే అనిలకు మా ప్రత్యేక వందనాలు. ఎంతో చక్కగా చిన్న బిడ్డ అయినా బెదిరిపోకుండా ఎంతో చక్కగా పాట పాడి వినిపించిన యుక్త క్యాథరిన్కు సండే స్కూల్ తరపున ప్రత్యేక వందనాలు. అపోస్తుల విశ్వాస ప్రమాణంలో నడిపించిన వినుతి జోయల్కి వందనాలండి. అలాగే మనకెంతో చక్కటి వాక్య సందేశాన్ని అందించిన ఎం జోసఫ్ ఆనంద్ గారికి ప్రత్యేక వందనాలు.
అలాగే కృతజ్ఞత కానుకల నిమిత్తము ప్రార్థించిన జి హేమాకు, అలాగే సంఘ కానుకలు పట్టడానికి సహకరించిన సండే స్కూల్ బిల్డర్లైన ప్రేమ్ సుహాస్కు, సిద్ధుకు ప్రత్యేక వందనాలు. ఎంతో చక్కగా యాక్షన్ సాంగ్ నేర్చుకొని ప్రజెంట్ చేసిన ప్రతి ఒక్క సండే స్కూల్ బిడ్డలకు నా ప్రత్యేక వందనాలు. ప్రార్థన అంశాల నిమిత్తం ప్రార్థన చేసిన వారు ప్రణయ్, కేథరిన్, నైనిక, సిద్ధు, జైడన్, సుహాస్, హర్షిత్, ఈ బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు. మరి అలాగే వాయిద్య సహకారం అందించిన సాత్విక్ అండ్ శాంబాబు గారికి ప్రత్యేక వందనాలండి. మీ అనుదిన ప్రార్థనలో మా సండే స్కూల్ పరిచర్య నిమిత్తం ప్రార్థించవలసిందిగా మేము మనవి చేయుచున్నాము. ఇంకా ఎవరైనా సండే స్కూల్ బిడ్డలు ఉంటే సండే స్కూల్కి పంపించండి. మరి మా పరిచర్య నిమిత్తము, మా కుటుంబాల నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. మంచిది, చాలా సంతోషం. ప్రియమైన దేవుని వారలారా, ఈనాటి సండే స్కూల్ విభాగంలో సండే స్కూల్ సండే ఆరాధనను ఇంత క్రమముగా, ఘనముగా, మర్యాదగా నడిపించిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విశేషించి ఏ ప్రోగ్రాం అయినా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సండే స్కూల్ ప్రోగ్రాం చేయడం చాలా కష్టం. చిన్న చిన్న బుడ్డి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళకి నేర్పించి వాళ్ళని ఇలాగా యాక్టివిటీస్ చేయించడం అనేది చాలా కష్టం. అట్లాంటి బాధ్యత కలిగినటువంటి పనిని సండే స్కూల్ టీచర్ గారు అయినటువంటి శ్రీమతి సుమలత టీచర్ గారు ఎంత చాకచక్యంగా నిర్వర్తించారు. వారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరము క్లాప్స్ కొడదాం. చాలా సంతోషం. ప్రియమైన దేవుని వారలారా, విశేషించి నాకు తెలిసి సండే స్కూల్, ఇలాంటి యూత్ సండే, ఇంకా ఇలాంటి అకేషన్స్కి డబ్బులు ట్రెజరీ నుంచి విడుదల చేస్తారు. ఫండ్ సండే స్కూల్కి ఇంత కేటాయిస్తున్నాం, యూత్కి ఎంత కేటాయిస్తున్నాం అట్లా. అయితే మన దగ్గర అన్ని సోర్సెస్ లేని కారణం చేత సండే స్కూల్ టీచర్ గారు సండే జరిగించాలి కాబట్టి ఎవరు డొనేషన్ ఇస్తారు అని కూడా వారు అడక్కోకుండా ఈ ఖర్చంతా కూడా వారే భరిస్తున్నారు. ఈ స్నాక్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి కూడా నాకు కూడా తెలియదు, నాకు కూడా చెప్పలేదు, ఎవరిని రూపాయి అడగలేదు. వచ్చినటువంటి గెస్ట్ అకామిడేషన్ కాడి నుంచి అన్నీ కూడా సండే స్కూల్ టీచర్ గారే, వారే ఈ యొక్క కార్యక్రమం నిమిత్తమై ఖర్చు పెడుతూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చివరి అమ్మ పాట పాడిస్తే దీవెనిస్తాను. పాడుకుందాం. 426 పెద్ద కీర్తన పుస్తకంలో. నా రక్షకుని వెంబడింతు నన్నీటన్, ఘోరమైన కొండలైన జాంకుందనో, సురక్షితం
ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అందరికీ వందనాలు. అందరూ కూడా బిడ్డలను దీవించి వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి. దయచేసి గమనించండి, ఈ రానున్నటువంటి 2 వారాల్లో అడ్వెంట్ వస్తుంది. దేవాలయానికి పెయింట్ వేసేవాళ్ళు కానీ, అడ్వెంట్ క్యాండిల్స్ సతీష్ గారు క్యాండిల్స్ ఇస్తారట. అలాగే పెయింట్ వేసేవాళ్ళు, డెకరేషన్ చేయించేవాళ్ళు, స్టార్ పెట్టేవాళ్ళు, దయచేసి క్యాలెండర్స్ వేయించేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేర్లు తెలియజేయాలని మనవి చేస్తున్నాను. ఈ దినం బ్రదర్ జోసెఫ్ ఆనంద్ గారు చాలా చక్కటి సందేశాన్ని స్క్రిప్చర్ యూనియన్ వారు చాలా చక్కగా ఇచ్చినటువంటి బాధ్యతని నిర్వర్తిస్తారు. బ్రదర్ ప్రవీణ్ని నేను కాంటాక్ట్ చేసినప్పుడు నాకు మంచి స్పీకర్ని పంపించాలన్నప్పుడు తప్పనిసరిగా సార్ అని చెప్పేసి అన్నారు. చాలా ఉన్నట్టుగా చాలా చక్కగా బోధించారు. బయట ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని స్క్రిప్చర్కి రెలవెంట్గా దాన్ని మీరు పూర్తి స్థాయి న్యాయం చేశారు. సంఘపక్షంగా మీకు వందనాలు.